హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మనం మన యూట్యూబ్ ఛానల్లో సోషియాలజీ అండ్ హిస్టరీ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. రానున్నటువంటి నోటిఫికేషన్ల దృష్ట్యా అటు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 అట్లాగే ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఆర్ఆర్బీకి సంబంధించి క్లాసెస్ని మనం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నేను మొట్టమొదటిగా 2014కు ముందు ప్రత్యేకంగా లేనటువంటి సబ్జెక్ట్ని 2014 ఆనాటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే సోషియాలజీ. దీన్ని మనం తెలుగులో సమాజ శాస్త్రం అని పిలుస్తారు. సోషియాలజీ మొత్తం కూడా 50 మార్కులతో కూడి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, సోషియాలజీకి సంబంధించిన సిలబస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికంటే ముందు ఇది గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది. ఎన్ని మార్కుల విభాగం కింద ఉన్నాయంటే 50 మార్కుల విభాగం కింద మొత్తం 5 యూనిట్లతో సిలబస్ కమిటీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సబ్జెక్టు సోషియాలజీ. దీని తెలుగులో సమాజ శాస్త్రం అని పిలుస్తారు. సమాజ శాస్త్రం ఏం లేదు, సమాజం గురించి డిస్కస్ చేయాలి. సమాజం అంటే ఏంటి? వ్యక్తుల యొక్క సముదాయాన్నే సమాజం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని సొసైటీ అని పిలుస్తారు. నేను ఒక్కొక్క చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన రానున్నటువంటి వీడియోస్లో ఇప్పుడు నేను ఈ క్లాస్లో సిలబస్ చెప్తాను. టీజీపీఎస్సీ ఏర్పాటు చేసిన సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది ముందు సిలబస్ చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి నేను ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది మహేష్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. సో కాబట్టి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు కానీ, ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదొక సదవకాశం. మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. నేను ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో, ఎక్కడైతే బోర్డు మీద రాస్తున్నానో దాన్ని కూడా మీ నోట్స్లో రాసే ప్రయత్నం చేయండి. దీని తర్వాత మనం సోషియాలజీ తర్వాత ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాం, తెలంగాణ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాం, తెలంగాణ మూమెంట్ గురించి డిస్కస్ చేస్తాం. 33 జిల్లాలు తెలంగాణలో మనకి కొత్తగా మొత్తం ఏర్పడినటువంటి జిల్లాల సంఖ్య 33 కాబట్టి 33 జిల్లాల గురించి కూడా మన ఛానల్లో డిస్కషన్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ బాగా ఫోకస్ చేస్తాం. ఎందుకంటే దాదాపు 32,000 పోస్టులతో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ పడుతుంది. కాబట్టి ఈ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ దృష్ట్యా నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీని కూడా ఈ క్లాసెస్లో మన ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ కాంపిటేటివ్ విద్యార్థి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని చూసుకోవాలి సార్ అంటే సిలబస్ను చూసుకోవాలి. ఏం సిలబస్ ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏపీపీఎస్సీ వాళ్ళకి 3 యూనిట్లు మాత్రమే ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి 5 యూనిట్లు 50 మార్కులు ఉంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 3 యూనిట్లు 30 మార్కులు ఉంటాయి. సో ఏపీపీఎస్సీ వాళ్ళకి నేను పోయినసారి చెప్పినటువంటి బ్యాచెస్లో, ఏపీలో చెప్పినటువంటి బ్యాచెస్లో ఏపీపీఎస్సీ వాళ్ళకి మీ అందరికీ తెలుసు 3 యూనిట్లు మాత్రమే డిస్కస్ చేసాం. అది గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి. సో అట్లనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దృష్టి 50 మార్కులు ఉంటే, జనరల్ స్టడీస్ విభాగంలో అంటే పేపర్ 1లో కానివ్వండి, ఎస్ఐ అండ్ పీసీలో కానివ్వండి, నెక్స్ట్ రానున్నటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్లో కానివ్వండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్లో జనరల్ స్టడీస్ విభాగం కింద సోషియాలజీలోంచి ఖచ్చితంగా 10 నుండి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి దీనంత తేలిగ్గా మనం తీసుకోకూడదు. గ్రూప్ 1, 2, 3లో 50 మార్కులు ఉన్నాయి, పేపర్ 1లో 15 మార్కులు ఉన్నాయి. అంటే దాదాపు 65 మార్కులు మన చేతిలో ఉన్నాయి సోషియాలజీ. సో చాలా ఇంపార్టెంట్. కాస్త
కొత్త కొత్త పదాలు కనిపిస్తూ ఉంటాయి. సోషియాలజీ లోపలికి వెళ్తూ ఉంటే వాటన్నిటిని సమాజ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకొని దాన్ని బట్టి మాత్రమే ఎగ్జామినేషన్లో మనకి బిట్ అడుగుతాడు. సో ముందు ఏ విద్యార్థి అయినా సరే సిలబస్ చూసుకోవాలి. మీరు గ్రూప్ 2కి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటే టోటల్ గ్రూప్ 2 సిలబస్ చూసుకోవాలి. గ్రూప్ 2లో సోషియాలజీ అనే పార్ట్ వచ్చింది. సోషియాలజీలో మొత్తం మనకి 43 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో టీజీపీఎస్సీ ఏం చేసిందంటే 43 చాప్టర్లుగా డిసైడ్ చేసింది. ఈ 43 చాప్టర్లని ఎన్ని యూనిట్లుగా డిసైడ్ చేసింది సార్ అంటే 5 యూనిట్లుగా డిసైడ్ చేసింది. అంటే 5 యూనిట్లు 53 మార్కులు 43 చాప్టర్లు. ఈ 43 చాప్టర్లు మాత్రమే చదవాలి. 43 చాప్టర్లకు సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేయాలి. అంతకంటే ఎక్కువగా పోవద్దు. అయితే ఒక్కొక్క యూనిట్ ఏం చెప్తుంది, ఆ యూనిట్లో ఏ ఏ చాప్టర్లు ఉన్నాయో చూసుకుందాం. సో చాప్టరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి భారత సమాజ నిర్మితి, సొసైటీ స్ట్రక్చర్ అంటారు. అసలు సమాజం ఎలా ఏర్పడింది, మానవ ఆవిర్భావం ఎలా జరిగింది, జరిగి సమాజంలో కొత్త పుంతలు ఎలా తొక్కాయి, సమాజంలో రకరకాల పేర్లు వచ్చాయి. ఆ చాప్టర్ని, ఆ సిలబస్లో ఉండేటువంటి చాప్టర్ని మనం డిస్కస్ చేస్తాం. అందుకని ఫస్ట్ యూనిట్ పేరే భారత సమాజ నిర్మితి అని ఇచ్చాడు. దాంట్లో 1వ చాప్టరు ఫస్ట్ మనం కేవలం సిలబస్ మాత్రమే డిస్కస్ చేస్తాం. తర్వాత మనం సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్లని ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ముందు సిలబస్లో ఫస్ట్ చాప్టర్ ఏమి ఇచ్చాడంటే భారత సమాజము ముఖ్య లక్షణాలు. డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. అంటే భారత సమాజం అంటే ఏమిటి, కేవలం భారత సమాజం మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ. అంటే భారత సమాజము మరియు తెలంగాణ సమాజము ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలి. అదే నేను యూపీఎస్సీ వాళ్ళకి డిస్కస్ చేయాలనుకోండి వరల్డ్ సొసైటీ గురించి కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సమాజం ఎలా ఏర్పడింది, దానికి కారకులు ఎవరు, ఓకేనా, అక్కడ నేను డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన సిలబస్లో కేవలం భారతదేశం గురించి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి భారతదేశంలో ఫస్ట్ చాప్టర్ భారత సమాజము ముఖ్య లక్షణాలు. సమాజం అంటే ఏమిటి, సమాజం యొక్క లక్షణాలు ఏంటి, ఓకేనా, ఇక్కడ ఏ ఏ రకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయనేది ఈ చాప్టర్లో చూస్తాం. 2వ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 లేదా 2 మార్కులు వచ్చేటువంటి అవకాశము కులము. ఋగ్వేద కాలం నుండి, ఎందుకంటే కులం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ 4 వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఆ చాతుర్వర్ణాలు 4 వర్ణాలు అనేక కులాలుగా, కులాలు కొన్ని వేల ఉపకులాలుగా తయారయ్యాయి. సో భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, ఇవాల్టి వరకు కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పదవి ఏదైనా ఉందంటే కులము. కులం అంటే ఏమిటి, కులానికి గల ప్రధాన కారణం ఏమిటి, ఓకేనా, హెన్రీ మార్గాన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు, ఓకేనా, జిఎస్ గర్వే లాంటి వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కులం గురించి ఏం చెప్పారు అనేది మనం ఆ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో 2వ చాప్టర్ కులము. నెక్స్ట్ 3వ చాప్టర్ కుటుంబము, ఫ్యామిలీ. భారతదేశంలో కుటుంబాలు ఎలా ఏర్పడ్డాయి ఇలా మీ అందరికీ తెలుసు. పెద్ద కుటుంబము, చిన్న కుటుంబము, తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, అన్న, పెదనాన్న, బాబాయి, ఓకేనా, ఇవన్నీ కలిసి కుటుంబాలు. అసలు కుటుంబాలకు గల సంబంధం ఏమిటి, మోర్గాన్ చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో మోర్గాన్ యొక్క అభిప్రాయం ఏం చెప్తుందో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు బాగా కీలక పాత్ర పోషించినటువంటి పదవి ఏంటంటే వివాహము, మ్యారేజ్. ఇవాళ చూడండి, అమ్మాయికి 18 సంవత్సరాలు దాటంగానే అబ్బాయికి 21 సంవత్సరాలు దాటంగానే పెళ్లి చేస్తున్నారు. వీళ్ళు ఒక జంటగా ఏర్పడుతున్నారు. వివాహం అంటే ఏమిటి, వివాహం ఎలా ఏర్పడుతుంది, వివాహానికి కులానికి సంబంధం ఏమిటి, వివాహం ద్వారా ఏం ఏర్పడుతుంది, కుటుంబం ఏర్పడుతుంది. అందుకనే ఒక్కొక్క చాప్టర్కి లింక్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చినటువంటి చాప్టరైజేషన్ కూడా చూడండి లింకును బట్టే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వివాహము, హిందూ మతంలో వివాహం ఎట్లా ఉంటుంది, ఇస్లాం మతంలో వివాహం ఎట్లా ఉంటుంది, క్రైస్తవ మతంలో వివాహం ఎట్లా ఉంటుంది, జొరాస్ట్రియన్స్లో పెళ్ళి ఎలా జరుగుతుంది, పార్సీ మతం యొక్క వివాహ నియమాలు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా వివాహం అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇకపోతే బంధుత్వము, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మనం ఒక బంధుత్వంతో పిలుస్తున్నాం బాబాయి అని,
తల్లి అని, తండ్రి అని. బంధుత్వాలు 2 రకాలు ఉంటాయి. వైవాహిక బంధుత్వము, రక్త సంబంధ బంధుత్వము. రక్త సంబంధం అంటే ఏమిటి? ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి జీవ వైవిధ్యం వల్ల, ఓకేనా, ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి సెక్సువల్ ఎఫెక్షన్ వల్ల పుట్టినటువంటి పిల్లలకి ఆ వ్యక్తులకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని రక్త సంబంధం అంటారు. ఆ రక్త సంబంధం ద్వారా బంధుత్వం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ తల్లి, తండ్రి. వైవాహిక సంబంధం అంటే ఏమిటి? ఎవరో తెలియనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధాన్ని ఏర్పరిస్తే అది కూడా బంధుత్వం ఏర్పడుతుంది. వాళ్ళని దంపతులు అని పిలుస్తారు. ఇది బంధుత్వం. సో బంధుత్వం గురించి కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్. బంధుత్వంలో మనకి 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇకపోతే భారతదేశంలో నేటికి కీలక పాత్ర వహిస్తున్నటువంటి పదం ఏంటంటే మతం. అందుకనే మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కానివ్వండి, 2016 గ్రూప్ 2లో జరిగిన ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అడిగాడు. మతం మత్తు లాంటిది అని ఎవరు పేర్కొన్నాడు అని అడిగాడు. కార్ల్ మార్క్స్ మతం మత్తు లాంటిది. ఎందుకు ఈ మాట అన్నాడు? మతం ఏం చెప్తుంది? హిందూ మతంలో ఏ ఏ ధర్మాలు ఉన్నాయి? ఇస్లాం మతం ఏం చెప్తుంది? ఓకేనా, క్రైస్తవ మతం ఏం చెప్తుంది? మతం యొక్క ప్రధాన కారకులు ఎవరు? అదన్నీ కూడా నేను మతం అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ తెగలు. ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరు తెగలు? తెగలని ఇంగ్లీష్లో ట్రైబ్స్ అంటారు. ఎవరు ఈ ట్రైబ్స్ అంటే నాగరికత సమాజానికి దూరంగా ఉంటూ వాళ్ళకంటూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సముదాయాన్నే తెగలు అని పిలుస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మీరు ఇలా రాయాలి. ఎగ్జామినేషన్లో తెగలు ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. పీటీజీల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ప్రైమరీ ట్రైబల్ గ్రూప్స్ అని ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. దాదాపు 18 రాష్ట్రాల్లో 75 అత్యంత వెనుకబడినటువంటి తెగలు కూడా ఉన్నారు. ఓకేనా. సో వీళ్ళంతా కూడా తెగలకు సంబంధించిన విషయం. తెగలకు సంబంధించినటువంటి విషయాల్లో భారతదేశం మొత్తం గురించి మనం భారతదేశంలో ఉన్నటువంటి తెగలన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఖచ్చితంగా బిట్టు మిస్ కానటువంటి చాప్టర్ ఏంటంటే మహిళలు. ఎందుకు సార్ ప్రత్యేకంగా మహిళలు అనే చాప్టర్ ఇచ్చారు? పురుషులు అనే చాప్టర్ ఎందుకు ఇవ్వాలంటే భారతదేశం ఆనాటి నుంచి సింధు నాగరికత అంతమైన కాడి నుంచి, అంటే సింధు నాగరికత తర్వాత కాలం నుంచి ఇవాల్టి వరకు కూడా భారతదేశము ఏ వ్యవస్థ సార్ అంటే పితృస్వామ్యక వ్యవస్థ. అంటే ఇంట్లో పురుషుడిదే పై చేయి. సో దీనివల్ల ఎవరు అనగబడి దొక్కబడ్డారంటే మహిళలు త్రొక్కబడ్డారు. సో కాబట్టి సమాజము ఎవరైతే అట్టడున ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. సమాజంలో మహిళలు ఆనాటి నుంచి ఈనాటి వరకు పడుతున్నటువంటి బాధలు ఏమిటనేది మహిళలు అనేటువంటి చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీంట్లోంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. అంటే ఈజీగా ఎక్స్పెక్టెడ్ చేసేటువంటి చాప్టర్లోంచి బిట్లు అనమాట. నెక్స్ట్ ఇకపోతే మధ్యతరగతులు. భారతదేశంలో ఉన్నవాడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఈ ఉన్నవాడికి పేదవాడికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాడు. అసలు మధ్యతరగతి అంటే ఏంటి? ఓకేనా, మనకి ఇంటర్నేషనల్ యొక్క అంటే డాలర్ నివేదిక ప్రకారం మధ్యతరగతులు అంటే ఎంత నుంచి ఎంత సంపాదించే వాళ్ళో మధ్యతరగతులు అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 1వ యూనిట్లో లాస్ట్ చాప్టర్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాలు. తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాలను మీరు గమనించినట్లయితే ఈ తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాల్లో మనం జాతరలు చూస్తాం. అంటే మేడారం జాతర కానీ, పెద్దగట్టు లేదా గొల్లగట్టు జాతర కానీ, ఓకేనా, అనేక రకాల జాతరలు చూస్తాం. పండుగలు చూస్తాం. పండుగలు ఏం చూస్తాం? బొడ్డెమ్మ పండుగ చూస్తాం, బతుకమ్మ పండుగ చూస్తాం. పండుగల గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి నృత్యాల గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. అదేవిధంగా అనేక రకాలైనటువంటి పిండి వంటకాల గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో ఆయా ప్రాంతాన్ని బట్టి ఆయా ఆహార సాంప్రదాయాలు కలిగి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఆహార సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటే దక్షిణ భారతదేశంలో సాంప్రదాయాలు ఒక విధంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో వరిని తక్కువగా తిని అక్కడ గోధుమలు ఎక్కువగా, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి వరిని ఎక్కువగా తింటారు. అంటే ఆయా ప్రాంతాన్ని బట్టి ఆహార పంటలు, పిండి వంటలు. తెలంగాణలో పండుగలు వస్తే మనకి సకినాలని,
అనేక రకాలైనటువంటి మొక్కజొన్నతో చేసేటువంటి పిండి పదార్థాలు కానీ, హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అని ఎగ్జామినేషన్లో ఇవన్నీ ప్రీవియస్లో అడిగాడు. ఇది 1వ యూనిట్కి సంబంధించిన విషయాలు. అంటే మొత్తం 1వ యూనిట్ మొత్తం 10 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది మన టీజీపీఎస్సి ఆ యొక్క కమిటీ. నెక్స్ట్ ఇకపోతే భారత సమాజం ఏర్పడింది. ఓకే, బాగానే ఉంది. సమాజం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఏం ఏర్పడతాయి? సమస్యలు ఏర్పడతాయి. ఇది 2వ యూనిట్ కింద కమిటీ నిర్వచించడం జరిగింది. సమస్యల్లో ఫస్ట్ 11th చాప్టర్, అంటే దీంట్లో 11వ చాప్టర్ అసమానతలు, వెలి, మినహాయింపులు మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ముందు అసమానతలు ఏర్పడితేనే కదా సమస్య ఏర్పడేది. ఏ వ్యక్తి అయినా సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం అంటే ఒడిదుడుకులు, ఎత్తులు, తక్కువలు. భారత సమాజంలో ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు ఉన్నతంగా చూశారు, శూద్రులను తక్కువగా చూశారు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య ఏం ఏర్పడ్డాయి? అసమానతలు ఏర్పడ్డాయి. సో ఫస్ట్ చాప్టర్లో మనం అసమానతల గురించి, వెలి అంటే ఏం లేదండి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బహిష్కరణ అని అర్థం. సో వెలి, బహిష్కరణకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ సమస్యల్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 12వ చాప్టర్ కులతత్వం. ఒక కులానికి మరొక కులానికి పడకపోవడమే కులతత్వం. భారతదేశంలో అనేక రకాలైనటువంటి కులతత్వ సంఘటనలు జరిగాయి, ఒక పెద్ద సమస్యగా మారాయి. ఎక్కువగా ఎవరు బలైపోయారు సార్ అంటే దళితులు బలైపోయారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో కులతత్వం అంటే ఏమిటి? ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు. కులతత్వానికి ఆయువు పట్టు ఏంటని అడిగాడు. పట్టణాలు, గ్రామాలు, ఓకే, నగరాలని అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్. కులతత్వానికి ప్రధాన కారణం నేటికి కూడా గ్రామాలే. ఎందుకంటే ఇవాటికి కూడా ఒక తక్కువ కులం వాడిని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే కులతత్వం. ఎట్ ద సేమ్ టైం మతతత్వం. భారతదేశంలో మతతత్వం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. నా మతమే గొప్ప, అది మతతత్వానికి సంబంధించింది. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హయ్యెస్ట్ మతంగా హిందూ మతం ఉంటే, తర్వాత ముస్లిం మతము, తర్వాత క్రైస్తవ మతము, ఓకేనా, తర్వాత మనకి పార్సీలు, బౌద్ధులు, జైనులు, రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ చాప్టర్లో ఇక్కడ మతం గురించి చెప్పుకున్నాను, మతత్వం వచ్చింది. ఇక్కడ కులం గురించి చెప్పుకున్నాం, కులతత్వం వచ్చింది. అంటే ఇక్కడ ఒక అంశం ఏర్పడింది, అంశ సమస్యగా మారింది, సమస్య గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇకపోతే 14వ చాప్టర్ ప్రాంతీయతత్వం. ఒక ప్రాంతం వాడికి మరొక ప్రాంతం వాడికి పడకపోవడమే ప్రాంతీయతత్వం. భారతదేశం వసుదైక కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి పడకపోవడం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడకపోవడానికంటే ముందు 2 ప్రాంతాల మధ్య ఘర్షణలు ఉండేవి. అది దేనికి దారి తీశాయంటే ప్రాంతీయతత్వానికి దారి తీశాయి. నెక్స్ట్ ఇకపోతే 15వ చాప్టర్ బాల కార్మికులు, చైల్డ్ లేబర్స్ అంటారు. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం. ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఇచ్చేటువంటి నివేదికను మనం తీసుకోవాలి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు బాల కార్మికుల యొక్క నివేదికని మనకి ఎన్సిఆర్బి తెలియజేస్తూ ఉంటుంది. ఎన్సిఆర్బి నివేదికలు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇదొక చాప్టర్. నెక్స్ట్ 16వ చాప్టర్. నేను ఇక్కడ 8వ చాప్టర్ ఏ విధంగా అయితే మహిళల గురించి డిస్కస్ చేశానో, వాళ్ళు పడుతున్న సమస్యలే స్త్రీల పట్ల హింస, గృహహింస అని, వరకట్నం అని, అనేక రకాల సమస్యలు ఈరోజు మహిళలు పడుతున్నారు. ఈ స్త్రీల పట్ల హింసలో మనకి బాగా పాపులర్ అయినటువంటి అంశాలు ఏంటంటే గృహహింస చట్టాలు గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 17వ చాప్టర్ మనుషుల అక్రమ రవాణా, మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్లో హ్యూమన్ ట్రాఫికింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఓకేనా, బలవంతంగా పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ బాలుణ్ణి కానీ బాలికని కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ బలవంతంగా తీసుకువెళ్ళడాన్నే మనుషుల అక్రమ రవాణా అంటారు. ఈ చాప్టర్లో మనం ఖచ్చితంగా 1 మార్కుని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వికలాంగులు, వృద్ధులు మరియు వారి సమస్యలు. భారతదేశంలో వికలాంగులు, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 1995 ప్రకారం 40% కంటే ఎవరైతే అంగవైకల్యం ఎక్కువగా ఉంటుందో వాళ్ళని వికలాంగులు అని చెప్పేసి 1995వ చట్టం చెప్తా ఉంది. ఎగ్జామినేషన్లో ఇయర్ అడుగుతాడు, ఎగ్జామినేషన్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడు, వాళ్ళని ఏమని పిలవాలని చెప్పేసి అడుగుతారు. వికలాంగులు అంటే గల సమస్యలు ఏంటి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇంకోటి వృద్ధులు.
59 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను వృద్ధులని, 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్ని వయోవృద్ధులని, ఓకేనా, సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. వాళ్ళ గురించి అంటే రెండో యూనిట్ మొత్తం కూడా సమస్యకు సంబంధించిందే. అంటే సమాజంలో అంశాలు ఏర్పడ్డాయి, సమస్యలు ఏర్పడ్డాయి, ఓకేనా. సమస్య ఏర్పడి సమస్యగానే మిగలదు కదా. సమస్య దేనికి దారితీస్తుంది? ఉద్యమానికి దారితీస్తుంది. చూడండి, ప్రాంతీయ తత్వంలో బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమాన్ని గమనించండి. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం విఫలమైనప్పటికీ 1991 నుంచి 2009-2014 మధ్య తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకొని కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళు పడుతున్న సమస్యని ఎదిరించడానికి ఏం స్టార్ట్ అయినాయి సార్ అంటే ఉద్యమాలు. అందుకనే మన కమిటీ కూడా 3వ యూనిట్ని ఉద్యమాలుగా డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఈ ఉద్యమాల్లో నేను ఏమేమి డిస్కస్ చేస్తాను సార్ అంటే 19వ చాప్టర్ రైతు ఉద్యమాలు. ఒకసారి ఎగ్జామ్లో రైతుల గురించి వివరించింది ఎవరిని అడిగాడు? ఇర్ఫాన్ హబీబ్ అనేటువంటి వ్యక్తి రైతు గురించి నిర్వచనం ఇచ్చాడు. నేను ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. రైతు అంటే ఎవరు, ఇర్ఫాన్ హబీబ్ ఏమని చెప్పాడు, రైతు ఉద్యమాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, భారతదేశంలో రైతు ఉద్యమాలు గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే మనం ఇక్కడ ఆల్రెడీ తెగల గురించి డిస్కస్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా అనేక సమస్యలు పడి వాళ్ళు కూడా ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అదే గిరిజన ఉద్యమాలు, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. స్వాతంత్రం రాకముందే గిరిజన ఉద్యమాలు ఉన్నాయి, ఓకేనా. కొమరం భీం చేసినటువంటి ఉద్యమం, నెక్స్ట్ రంపచోడవరం అల్లూరు సీతారామరాజు చేసినటువంటి గిరిజన ఉద్యమాలు, ఓకేనా. స్వతంత్రం ముందు నిజాంకి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, మణిపూర్లో కానివ్వండి, ఓకేనా, నెక్స్ట్ ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక గిరిజన ఉద్యమాలు చేశారు. వాటి గురించి నేను ఈ ఉద్యమాల్లో డిస్కస్ చేస్తాను. 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ దళిత ఉద్యమాలు. మనకి మహారాష్ట్ర కీలక పాత్ర పోషించింది. ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఏమని అడిగాడు అంటే దళిత్ అంటే అర్థం ఏంటని అడిగాడు. దళిత్ అంటే ముక్కలుగా చేయబడిందని అర్థం. ఎగ్జామినేషన్లో అర్థాలు కూడా అడుగుతాడు. మరాఠీ పదం దళిత్ అనేది మరాఠీ పదం, దాని అర్థం ఏంటంటే ముక్కలుగా చేయబడిందని అర్థం. నెక్స్ట్ దళిత ఉద్యమాలు డిస్కస్ చేసిన తర్వాత మనము పర్యావరణ ఉద్యమాలు. భారతదేశంలో పర్యావరణం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి అడవుల శాతం తగ్గిపోతుంది. మనకున్నటువంటి అటవీ విధానం ప్రకారము 33% అడవులు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 24% అడవులు మాత్రమే ఉన్నాయి. మరి భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడడం కోసము చిప్కో ఉద్యమం వచ్చింది, ఓకేనా, సుందర్లాల్ బహుగుణ లాంటి వాళ్ళు. నెక్స్ట్ అంతేకాకుండా అనేక రకాల ఉద్యమాలు, యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అవన్నీ పర్యావరణ ఉద్యమాలు. పర్యావరణ ఉద్యమాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేస్తాం. తప్పకుండా 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం. నెక్స్ట్ ఇకపోతే మహిళలు కూడా అనేక రకాల సమస్యలు పడ్డారు కదా. మరి మహిళలు కూడా ఉద్యమాలు స్టార్ట్ చేశారు. ఎవరెవరు ఏ ఉద్యమం స్టార్ట్ చేశారు అనేది నేను మహిళా ఉద్యమాల్లో డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. మహిళలు అనే టాపిక్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చాలా ఇంపార్టెంట్గా పరిగణించాలి. నెక్స్ట్ ఇకపోతే ప్రాంతీయ ఉద్యమాలు, ఓకేనా. ప్రత్యేక రాష్ట్రం కోసము లేదా ప్రత్యేక దేశం కోసము ఉద్యమాలు చేశారు కాబట్టి వాటిని ప్రాంతీయ ఉద్యమాలు అన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఉద్యమం గురించే నేను ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. నేను ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ క్లాస్ చెప్పేటప్పుడు ఎలాబరేట్గా చెప్తాను. ఇక్కడ మీకు సోర్సెస్ చూపిస్తాను, అసలు తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు ఏంటో చిన్నగా చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే మానవ హక్కుల ఉద్యమాలు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కు ఉంది. సో జీవించే హక్కు ఉంది కాబట్టి అది మానవ హక్కుల ఉద్యమం కిందికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మానవుడికి హక్కులు ఉండాలని చెప్పేసి అసలు మానవ హక్కులకు పునాది ఎక్కడ పడింది? 1215 జూన్ 15 ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జార్జ్ కింగ్ మొట్టమొదటిగా మానవ హక్కులను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గల స్టోరీ ఏంటో మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇది సామాజిక ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయం. అంటే ఇప్పుడు సమాజం అంశమైపోయింది, సమస్య అయిపోయింది, ఉద్యమం అయిపోయింది. అంటే ఉద్యమాలు విజయం సాధిస్తేనేమో
ప్రభుత్వాలు వాటికి సంక్షేమ పథకాలని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. ఉద్యమం విజయం సాధించకపోతే అడుగుబడిపోతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 4th యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు పర్టికులర్గా 4th యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నానంటే, ఇప్పటివరకు నేను భారతదేశంలో ఉన్నటువంటి సమాజ లక్షణాలు, భారతదేశంలో ఉండేటువంటి సమస్యలు, భారతదేశంలో జరిగినటువంటి ఉద్యమాలు డిస్కస్ చేశాను. ఇప్పుడు కేవలం తెలంగాణ, ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకి పనికిరాదు. ఇది కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఉండేటువంటి అసాంఘిక సంఘటనలు, తెలంగాణలో జరిగినటువంటి అసమానతలు అన్నిటి గురించి కూడా ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. దాంట్లో 1వది బ్రిటిష్ వ్యవస్థ, ఆడపాప, వీటన్నిటి గురించి కూడా నేను ఈ చాప్టర్ డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా ఒక్కొక్క చాప్టర్లోంచి 1 మార్క్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఇకపోతే జోగిని వ్యవస్థ. జోగిని, యోగి అనే పదం నుండి వచ్చింది. జోగిమర శాసనంలో మొట్టమొదటిగా తాడు బీసీలో బయటపడింది. ఆ హిస్టరీ మొత్తం కూడా నేను ఈ చాప్టర్లో చెప్తాను. సో తెలంగాణలో అత్యంత దురాచారమైన వ్యవస్థ జోగిని వ్యవస్థ. ఒక ఆడపిల్లని దేవుడి గుడికిచ్చి వివాహం చేసి, ఓకేనా, అదే దేవుడి గుడికి నిత్యం జీవితాంతం అక్కడే అంకితం చేసి ఒక వేశ్యగా తయారు చేసినటువంటి సిస్టమే జోగిని వ్యవస్థ. ఓకేనా. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో జరిగింది. ఎట్ ద సేమ్ టైం యాస్టీస్గా ఉత్తర భారతదేశంలో, ఓకేనా, వెనుకబడిన కులాలకు సంబంధించిన విషయాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగినటువంటి ఇంకొక వ్యవస్థ దేవదాసి వ్యవస్థ. తెలంగాణలో జోగిని వ్యవస్థ ఉంది, దేవదాసి వ్యవస్థ ఉంది. నెక్స్ట్ ఇకపోతే బాల కార్మిక వ్యవస్థ. నేను ఓవరాల్గా ఇండియాలో బాల కార్మిక వ్యవస్థ గురించి చెప్పాను. బాల కార్మికులు ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని సంవత్సరాల లోపు ఉంటే బాల కార్మికులను పిలిచింది WHO, NCRB నివేదికలు ఏమిచ్చాయి. అట్లనే తెలంగాణలో బాల కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏమేం పనుల్లో నిమగ్నమై ఉన్నారు, దానికి గల కారణాలు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ తెలంగాణలో స్త్రీల గురించి, శిశువుల గురించి. శిశువులు ఇంగ్లీష్లో ఇన్ఫాంట్స్ అని పిలుస్తారు. 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి ఆ బాబు లేదా పాపని శిశువు అని పిలుస్తారు. శిశు మరణాలు భారతదేశంలో తెలంగాణలో ఎక్కువగా జరిగాయి. కారణాలు ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తెలంగాణ స్త్రీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ICDS కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు, వాటిని అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి, పిల్లలకి పౌష్టిక ఆహారం ఎలా ఇస్తుంది, బాలింతలుగా ఉన్నటువంటి తల్లుల పరిస్థితి ఏమిటి అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్ వలసలు అనగానే గుర్తొచ్చేది మహబూబ్ నగర్లోని పాలమూరు వలసలు. 2014కు ముందు పాలమూరు వలసలు విపరీతంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకి, వేరే దేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్ళి జీవనం సాగించారు. కారణం ఏంటంటే ఇక్కడ కరువు ఏర్పడి సరైనటువంటి ఇక్కడ అవకాశాలు లేక ఈ వలసలు ఏర్పడ్డాయి. నేను ఈ చాప్టర్లో వలసలు ఎన్ని రకాలు, వలసల గల కారణాలు ఏంటి, వలసలకి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. దీంట్లోంచి మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ తెలంగాణలో రైతు సమస్యలు అంటే ఏమిటి, రైతు అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తాం. రైతు సమస్యలు గల కారణాలు ఏమిటి, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమిటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అనేవి ఇక్కడ తీసుకొస్తాం. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనగానే గుర్తొచ్చేది నల్లగొండ జిల్లా. మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఫ్లోరోసిస్ అనేది ఉంది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఫ్లోరోసిస్ ఎక్కడ ఉంది అంటే మన నల్లగొండ జిల్లాలోనే ఉంది. కాళ్ళు వంకరపోవడం, దంతాలు వేరే రకంగా వంగిపోవడం. దీనికి కారణం ఏంటంటే ఫ్లోరిన్ ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల నేటికి ఫ్లోరోసిస్ అనేటువంటి బాధ పడుతూనే ఉన్నారు. 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్పై ప్రత్యేక శ్రద్ధ పట్టి ఫ్లోరోసిస్ యొక్క వ్యాధి తీవ్రతను, ఫ్లోరోసిస్ యొక్క సిద్ధాంతాలు, ఏదైతే ఫ్లోరోసిస్ సంబంధించినటువంటి కార్యక్రమాలని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల ఇప్పుడు తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 1 మార్క్ అడుగుతాడు. ఒకసారి ఎగ్జామినేషన్లో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాగుల్లో ఏ వాగుల్లో ఎక్కువగా ఫ్లోరోసిస్ ఉందని అడిగాడు.
పెద్దవాగని రకరకాల వాగులు ఉన్నాయి. ఆ వాగుల గురించి ఆ చాప్టర్లో నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే చేనేత కార్మికుల సమస్యలు. ఓకేనా? ప్రపంచంలో 85% వాటా చేనేత భారతదేశాన్ని. దాంట్లో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంటే సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు 2014 ముందు చూసాం. 2014 తర్వాత చేనేత కార్మికుల్ని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల, క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం వల్ల, మరమగ్గాలను ఇవ్వడం వల్ల, వాళ్ళకి అనేక రకాల రాయితీలు ఇవ్వడం వల్ల, సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల చేనేత కార్మికుల యొక్క సమస్యలు తగ్గడం, ఆత్మహత్యలు కూడా తగ్గాయి. అయితే చేనేత కార్మికుల యొక్క సమస్యల గురించి నేను ఆ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. ఇది 4th యూనిట్, అంటే ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయం. మరి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక సామాజిక సమస్యలు తెలుసుకున్నాం కదా. సో ప్రత్యేక సామాజిక సమస్యలు ఒకసారి మనం సోషియాలజీని డిస్కస్ చేస్తే ఫస్ట్ సమాజం యొక్క అంశం ఏర్పడింది. అంశము సమస్యగా మారింది. సమస్యలు పెరిగి ఉద్యమాలుగా మారాయి. ఉద్యమం వర్కౌట్ అయితే, సక్సెస్ అయితే ప్రభుత్వ విధానాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఎవరైతే విజయాలు సాధించారో వాటన్నిటిని భారత రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే 5వ యూనిట్. ఇది మనకి పాలిటీని బేస్ చేసుకొని చదువుతూ ఉండాలి, ఎకానమీని బేస్ చేసుకొని చదువుతూ ఉండాలి, సోషియాలజీని బేస్ చేసుకొని చదువుతూ ఉండాలి. ఏం చెప్తుంది ప్రభుత్వ విధానము అంటే, ప్రభుత్వ 5వ యూనిట్, మొత్తం 5 యూనిట్లు అని చెప్పాను కదా. 1వ యూనిట్ అంశము, 2వ యూనిట్ సమస్యలు, 3వ యూనిట్ ఉద్యమాలు, 4వ యూనిట్ తెలంగాణ సామాజిక సమస్యలు, 5వ యూనిట్ ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు. ఏంటి ప్రభుత్వ విధానాలంటే, 1వది ఎస్సీ సంక్షేమం, 2వది ఎస్టీ సంక్షేమం, 3వది బీసీ సంక్షేమం, 4వది మైనారిటీ సంక్షేమం, 5వది మహిళల సంక్షేమం, 6వది బాలల సంక్షేమం, 7వది వికలాంగులు గురించి కూడా డిస్కస్ చేయాలి మనం, వికలాంగులు వృద్ధుల సంక్షేమం, 8వది పేదరికము, చాలా ఇంపార్టెంట్, నిరుద్యోగము. వీటన్నిటి గురించి కూడా 5వ యూనిట్లో డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా 8 నుండి 10 మార్కులు వచ్చేటువంటి ఈ యూనిట్లో ఉంది. దీంట్లో మనకి ఎకానమీకి సంబంధించిన డేటా వస్తుంది, పాలిటిక్స్ సంబంధించిన చట్టాలు వస్తాయి, సోషల్ సంబంధించిన సామాజిక పరిస్థితులు కూడా వస్తాయి. ఫస్ట్ ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, వీళ్ళ యొక్క సంక్షేమం గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత సెకండ్ చాప్టర్ ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇటీవల ఎస్సీ ఉపవర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ మన యూట్యూబ్ ఛానల్లోనే కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి డీటెయిల్డ్ కులాలతో సహా 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పుకున్నాము. వాటిలో ఫస్ట్ గ్రూప్ 1 అనుకున్నాము, గ్రూప్ 2 అనుకున్నాము, గ్రూప్ 3 అనుకున్నాము. ఓకేనా? 1% శాతము రిజర్వేషన్, 9% రిజర్వేషన్, 5% రిజర్వేషన్. వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఆల్రెడీ ఆ క్లాసును మనం మన ఛానల్లోనే పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, చూసి చాట్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇకపోతే బీసీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం. నెక్స్ట్ మైనారిటీ అంటే దేశంలో అత్యల్పంగా ఉన్నటువంటి జనాభానే మైనారిటీ అంటారు. అందరూ మైనారిటీ అంటే ముస్లిం అంటున్నారు. ముస్లిమే ఒక్కళ్ళే కాదు, ముస్లింతో పాటు క్రిస్టియన్స్ వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు, పార్సీలు వస్తారు. వీళ్ళంటే వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి కాబట్టి మైనారిటీ సంక్షేమం. నెక్స్ట్ ప్రత్యేకంగా మహిళల సంక్షేమం, అందుకనే మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్, సెంట్రల్ మహిళా కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బాలల సంక్షేమం, WHO ఇచ్చిన నివేదికలు, NCRB ఇచ్చిన నివేదికల ప్రకారము వీళ్ళకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందో చూసుకున్నాం. నెక్స్ట్ వికలాంగులు, మనం 1995 డిజబుల్డ్ యాక్ట్ ప్రకారము
వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ గురించి, వీళ్ళ గురించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చిందో ఈ చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్, పేదరికము నిరుద్యోగం. ఇది ఎకానమీలో స్పెషల్ చాప్టర్గా ఉంటుంది, బట్ సోషియాలజీలో కూడా పేదరికము నిరుద్యోగం గురించి డిస్కస్ చేస్తాం. పేదరికము నిరుద్యోగంలో అమర్త్య సేన్ గురించి డిస్కస్ చేస్తాం, ఓకేనా. సచిన్ టెండూల్కర్ కమిటీ గురించి డిస్కస్ చేస్తాం, ఓకేనా. దారిద్ర్యపు రేఖ వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా మామూలుగా మనము పేదరికము నిరుద్యోగం గురించి డిస్కస్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటనేది మనం తీసుకురావడం జరుగుతుంది. ఇది సోషియాలజీలో ఉన్నటువంటి 5 యూనిట్లకు సంబంధించి 43 చాప్టర్లతో సిలబస్ని టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ రోజుకొక చాప్టర్ గురించి నేను ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి షార్ట్ నోట్స్ రాసుకుంటూ ఉండండి అన్నమాట, ఓకేనా. ఇది సిలబస్. టీజీపీఎస్సీ అయితేనేమో 50 మార్కులు, ఏపీపీఎస్సీ అయితేనేమో 30 మార్కులు. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఏపీపీఎస్సీ కూడా స్టార్ట్ చేయండి సార్ అని. మనకు సోషియాలజీలో ఏపీపీఎస్సీలో మీరు 1వ యూనిట్ తీసుకోండి, 2వ యూనిట్ తీసుకోండి, నెక్స్ట్ 5వ యూనిట్ తీసుకోండి, సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ టీజీపీఎస్సీ మాత్రం 1వ యూనిట్ నుండి 5వ యూనిట్ వరకు కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది సోషియాలజీకి సంబంధించినటువంటి విషయం. 50 మార్కులు చాలా 50 + మనకు జనరల్ స్టడీస్తో కూడితే 65 మార్కులు ఉన్నటువంటి సబ్జెక్ట్ని చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తాం, ఓకేనా. షార్ట్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్లో పెట్టండి, నేను ఆ డౌట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోండి. అంతేకాకుండా షార్ట్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా రాసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్.